ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ ఏర్పడే అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈరోజు చేయవలసిన పనులు, ఈరోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము. ఆషాఢ అమావాస్య, భీమ అమావాస్య అని, జ్యోతిర్భమేశ్వర అమావాస్య అని అంటారు. ఆదివారం రోజు అమావాస్య వస్తే చాలా పవర్ఫుల్ అని మన పెద్దలు చెప్తారు. ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి. ఈ రోజున స్నానం, దానాలు చేస్తారు. ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని భావిస్తారు. అమావాస్య రోజు పితృతర్పణాలు ఇస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది, తద్వారా వంశవృద్ధి జరుగుతుంది. ఈరోజు పెద్దల పేరుతో చేసే దాన ధర్మాల వల్ల వారికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి మోక్షం పొందుతారు. 2024 సంవత్సరంలో ఆగస్టు 3వ తేదీన వచ్చి ఆగస్టు 4వ తేదీ వరకు అమావాస్య ఉంటుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతు దక్షిణాయనము. 3వ తేదీ ఆగస్టు 2024 శనివారం మధ్యాహ్నము 3:21 ప్రారంభమై 4వ తేదీ ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నము 3:43 వరకు అమావాస్య తిథి ఉంటుంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతాము కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆగస్టు 4 ఆదివారం రోజున ఆషాఢ అమావాస్యను జరుపుకోవాలి. ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలో తెలుసుకుందాము. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు వదలాలి. పూర్వీకుల పేర్లతో దానం చేయాలి. ఈరోజు పేద ప్రజలకు బట్టలు, ధాన్యాన్ని దానం చేయాలి. పూర్వీకులకు తర్పణం వదిలేటప్పుడు నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులతో వదలాలి. ఆషాఢ అమావాస్య సాయంత్రము అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారనే నమ్మకము. అలాగే సాయంత్రము ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపం వెలిగించాలి. ఈరోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఉప్పు, పంచదారను కూడా దానం చేయవచ్చును. ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయకూడదో తెలుసుకుందాము. నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు. లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు. నూతన వ్యాపారాలు, ఉద్యోగము, నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు. నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనకూడదు. కేవలం ఈ రోజు పితృదేవతలను పూజించి దాన ధర్మాలు మాత్రమే చేయాలి. ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంట్లో దేవుని మందిరం దగ్గర పీటపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచి దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయాలి. పరమేశ్వరునికి ప్రీతికరమైన బిల్వదళాన్ని ఉంచి పార్వతీదేవికి పసుపు, కుంకుమతో, పూలతో పూజ చేయాలి. సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజ కోసం వినియోగించాలి. అమావాస్య గడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదును పిలిచి బొట్టు పెట్టి అందించాలి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.